Okay, Jai Gurudev, video number 4, part 4, part 1లో హెల్పింగ్ వర్బ్స్ 24 హెల్పింగ్ వర్బ్స్ను అలాగే పార్ట్ 2లో 24 హెల్పింగ్ వర్బ్ యొక్క నెగిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ ఫార్మ్స్ని పార్ట్ 3లో 24 హెల్పింగ్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ని యూసేజ్ని తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 4లో చాలా ఇంపార్టెంట్ ప్రొనౌన్స్. మనకి ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ప్రొనౌన్స్ ఉన్నాయండి. 7 ప్రొనౌన్స్, ఇంపార్టెంట్ 7 ప్రొనౌన్స్. ఏంటి 7 ప్రొనౌన్స్ అంటే ఐ, వి, యూ, దే. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే ఇక్కడ నేను అని అర్థం వస్తుంది. ఐ అంటే నేను. వి అంటే నేనుకి ప్లూరల్ ఏంటంటే మేము. యు అంటే మీరు. దే అంటే వారు. అలాగే షీ, హీ అంటే అతను. అతడు లేదా అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. లేదా ఒక నేమ్ రాజు, రాణి. నేమ్స్ కూడా సింగులర్. ఇలా 7 ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. ఇంపార్టెంట్ ఈ 7 ఇంపార్టెంట్స్ని మనం ఏం చేస్తామంటే 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏంటంటే సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. సింగులర్, ప్లూరల్ ఫార్మ్స్. సో హీ, షీ, ఇట్ అనేవి సింగులర్ అయితే ఐ, వి, యూ, దే అనేవి ప్లూరల్ ఫార్మ్స్ అవుతాయి. హీ, షీ, ఇట్ అనేది సింగులర్. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. హీ, షీ, ఇట్ అనేది సింగులర్స్. లేదా రాజు, రాణి, ఏదైనా పేరు లేదా థింగ్ ఏదైనా వస్తుంది సింగులర్ అయితే ఐ, వి, యూ, దే అనేవి ప్లూరల్ ఫార్మ్స్ అవుతాయి. ఈ విధంగా 7 ఇంపార్టెంట్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఈ 7 ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే వీటిని మనం పర్సన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్స్ ఏంటంటే 7 ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ని మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. మనం గ్రామర్ చేసేటప్పుడు ఈ పర్సన్స్ చిన్నగా ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి. ఈ పర్సన్స్ తీసుకున్నప్పుడు దీన్ని మళ్ళీ ఇందాక చేసినట్టే సింగులర్, ప్లూరల్ ఫార్మ్స్గా డివైడ్ చేయాలి. నేను డైరెక్ట్ గ్రామర్లో చెప్పినానండి. సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటంటే యాక్చువల్గా ఆల్ ఫార్మ్స్ రాసినప్పుడు రాయగలదు. మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. మళ్ళీ నెంబర్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. ఐకి ప్లూరల్ ఫార్మ్ ఏంటి, వై. వై. సెకండ్ పర్సన్ ఏంటంటే యూ. సింగులర్ అయితే ప్లూరల్ కూడా యూనే అవుతుంది. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ప్లూరల్ ఏంటంటే దే. దే దే అవుతుంది. ఇలా ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ ఐ సింగులర్ అయితే వి ప్లూరల్ అవుతుంది. సెకండ్ పర్సన్ యూ ప్లూరల్ అయితే ప్లూరల్ కూడా యూ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అయితే ప్లూరల్ ఏంటవుతుందంటే దే అవుతుంది. అసలు ఈ పర్సన్స్ ఏంటంటే అందులో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ ఎలా వచ్చాయి అని అంటే ఏం లేదండి. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదో విషయం మాట్లాడుతున్నాం ఒక వ్యక్తితో. ఓకే, మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను మాట్లాడతానని ఇక్కడ నేను కాబట్టి ఐ సింగులర్. అదే నేను నాలాంటి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అనుకోండి, మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమైనా మాట్లాడే వ్యక్తి లేదా వ్యక్తులు ఏమవుతారంటే ఫస్ట్ పర్సన్ అవుతారు. మాట్లాడే వ్యక్తి లేదా మాట్లాడే వ్యక్తులు ఎవరవుతారంటే ఫస్ట్ పర్సన్. మరి మన మాటలు వినడానికి ఎవరో ఉంటారు కదండి, ఆడియన్స్. ఆ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో యూ, మీరు, నువ్వు లేదా మీరు. అసలు ఇంగ్లీష్లో నువ్వు అని పదం లేదు. ఇంగ్లీష్ ఇస్ ద రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ కాబట్టి మీరు అంటాము. మీరు అంటే సెకండ్ పర్సన్, వినే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్. వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారు, అక్కడెక్కడో ఉన్న అతని కోసం లేదా ఆమె కోసం లేదా దాని కోసం మాట్లాడుతుంటారు, లేదా వారి కోసం మాట్లాడతారు కనుక అది థర్డ్ పర్సన్.
ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి, సెకండ్ పర్సన్ అంటే వినే వ్యక్తి, థర్డ్ పర్సన్ అంటే వీళ్ళిద్దరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, అది థర్డ్ పర్సన్గా మనం డివైడ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్గా మనం ప్రొనౌన్స్ని డివైడ్ చేసుకున్నాము. ఇలాగే ఈ ప్రొనౌన్స్కి ఇంకొక యాడ్ చేద్దాం, ఇంకొక చిన్న టాపిక్ యాడ్ చేద్దాం. మనం ఆక్సిలరీ వర్బ్స్ నేర్చుకున్నాం కదా. వర్బ్స్ నేర్చుకునేటప్పుడు సింగులర్స్ ఇక్కడ ప్రొనౌన్స్ ఏమనుకున్నాం, హీ, షీ, ఇట్, ఇది సింగులర్ అనుకున్నాము. ఐ, వి, యూ, దే ప్లోరల్ అనుకున్నాం కదా. సింగులర్ ప్లోరల్ అనుకున్నాం కదా. సింగులర్ ప్లోరల్. అయితే ఈ సింగులర్ ప్రొనౌన్స్ వచ్చేటప్పుడు ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ వాడాలి? ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని ప్రొనౌన్స్తో ఎలా లింక్ చేస్తాం? ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని SVO లాంగ్వేజ్ అంటారు. ఈ సబ్జెక్ట్గా మనం నౌన్స్ని కానీ ప్రొనౌన్స్ని కానీ తీసుకుంటాం. నౌన్స్ని కానీ ప్రొనౌన్స్ని కానీ తీసుకుంటాం. ఈ వర్బ్స్ అనేవి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ అలాగే మెయిన్ వర్బ్స్గా డివైడ్ చేస్తారు. హెల్పింగ్ వర్బ్స్ ఇప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాము, ప్రొనౌన్స్ గురించి కూడా నేర్చుకున్నాము. అంటే సబ్జెక్ట్ నుంచి నేర్చుకున్నాము, హెల్పింగ్ వర్బ్స్ కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు మెయిన్ వర్బ్స్ నేర్చుకునే ముందు ఈ ప్రొనౌన్స్ని హెల్పింగ్ వర్బ్స్ 24 హెల్పింగ్ వర్బ్స్తో ఎలా లింక్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు సింగులర్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ వచ్చాయి. హీ, షీ, ఇట్. ఈ షీ, షీ, ఇట్కు ఏం వాడాలి అంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్సే వాడాలి. సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే డస్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్, అలాగే ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్. పాస్ట్ టెన్స్లో చూస్తే was అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్, అలాగే హ్యాజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్, అలాగే హ్యాజ్ బీన్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇవి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. ఇంకా ఆక్సిలరీ వర్బ్స్ అంటారా, సింగులర్కి ప్లోరల్కి రెండింటికి వాడచ్చు, తప్పేం కాదు. ఇంకా ప్లోరల్ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డూ తర్వాత వచ్చింది ఏంటంటే డూ. ఓకే, అండ్ ఈజ్ తర్వాత వచ్చింది ఆర్, వర్స్కి వర్, హ్యాస్కి హ్యావ్, హ్యాస్ బీన్కి have been. ఇది హెల్పింగ్ వర్బ్స్. సింగులర్ ప్రొనౌన్స్ కి వాడేటటువంటి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. ప్లూరల్ ప్రొనౌన్స్ కి వాడేటటువంటి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఇవి ప్రొనౌన్స్, ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఓకే, అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ డస్, షీ డస్, ఇట్ డస్ అని వాడతాము. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్, షీ వాజ్ అని వాడతాము. లేదా హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ డస్, ఇట్ డూ, ఇట్ ఈజ్, ఇట్ వాజ్, ఇలా వాడతాము. అలాగే ఐ డూ, వీ డూ, యూ డూ, దే డూ అని వాడతాము. లేదా వీ డూ, యూ, we are, we were, we have been అని వాడతాము. లేదా you do, you are, you were, you have been, you have అని వాడతాము. లేదా they do, they are, they were, they have been అని వాడతాము. అంతేగాని ఐ డస్ అనకూడదు, ఐ ఈజ్ అనకూడదు, లేదా యూ ఈజ్, యూ వాజ్ అని అనకూడదు. ఏ ప్రొనౌన్కి అయితే ఆ ప్రొనౌన్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ మనం సెంటెన్స్లో వాడాలి. సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. ప్లోరల్ ప్రొనౌన్ అయితే ప్లోరల్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. అయితే సింగులర్కి ప్లోరల్కి కామన్గా వాడే కొన్ని ఉంటాయి. సింగులర్కి ప్లోరల్కి కామన్గా వాడేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి? ఇక్కడ మర్చిపోతే డిట్ అవుతుంది. డిడ్ అనేది రెండిటికి వాడచ్చు. హీ డిడ్, ఐ డిడ్, షీ డిడ్, వీ డిడ్, అలా రెండిటికి వాడచ్చు. అలాగే హ్యాడ్ అనేది కూడా
సింగులర్ ప్రొనౌన్స్ కి ప్లూరల్ ప్రొనౌన్ కి రెండిటికి వాడొచ్చు. షీ హ్యాడ్ అనొచ్చు, యూ హ్యాడ్, దే హ్యాడ్, ఇట్ హ్యాడ్, రెండిటికి వాడొచ్చు. అలాగే ఆక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో విల్ కానీ, షెల్, వుడ్, షుడ్, మే, మైట్, మస్ట్, అలాగే కెన్, కుడ్, నీడ్ టు, డే టు, ఇవన్నీ కూడా రెండింటికి కామన్గా వాడచ్చు. హీ డిడ్ అన్నాం కదా, హీ విల్, హీ వుడ్, షీ వుడ్, వుడ్, దే షెల్, వీ షెల్, ఇలా దేనికైనా ఈ సింగులర్ ప్రొనౌన్స్కి ప్లూరల్ ప్రొనౌన్స్కి కలిపి ఈ కామన్గా సింగులర్ ప్లూరల్ అండ్ డిఫరెన్సెస్ లేకుండా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఆక్సిలరీ వర్బ్స్ వాడచ్చు. అవి ఏంటంటే కామన్గా రెండింటికి కలిపి వాడేవి సింగులర్ ప్లూరల్ ప్రొనౌన్స్ కామన్గా వాడేవి ఏంటంటే డిడ్, హ్యాడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, మస్ట్, కెన్, కుడ్, నీడ్ టు, డే టు, ఓట్ టు, వాంట్ టు, యూజ్ టు, హ్యావ్ టు, ఇవన్నీ కూడా దేనికైనా వాడచ్చు, తప్పదు. కానీ దేనికైనా వాడచ్చు కాబట్టి పక్కన పెడితే అసలు సపరేట్గా వాడాల్సినవి ఏంటి, సింగులర్ ప్రొనౌన్కి వాడేవి ఏంటంటే డస్ కానీ, ఈజ్ కానీ, వర్స్ కానీ అంతా చెప్పుకున్నాం కదా. అలాగే ప్లూరల్ ప్రొనౌన్కి వాడేవి ఏంటంటే డూ, ఆర్, వర్, హ్యావ్, బీన్, ఇవి ప్లూరల్ ప్రొనౌన్స్ వాడాలి. ఇప్పుడు ఈ క్లాస్లో 24 హెల్పింగ్ వర్బ్స్ని ఒక సెంటెన్స్లో ప్రొనౌన్స్తో ఎలా లింక్ చేసి వాడతాము, సింగులర్ ప్రొనౌన్స్కి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏ విధంగా వాడాలి, ప్లూరల్ హెల్పింగ్ ప్రొనౌన్స్కి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఎలా వాడాలి, సింగులర్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ రెండింటికి కలిపి కామన్గా హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా వాడే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. అలాగే ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, 7 ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాము, వాటి మీనింగ్స్ తెలుసుకున్నాము. అలాగే పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ కూడా తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ 5th వీడియోలో ఈ ఒక సెంటెన్స్లో సింగులర్ని ఏ విధంగా, ప్లూరల్ని ఒక సెంటెన్స్లో ఎలా వాడతాము అనేది తెలుసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.